గైడ్లో ఏం చేస్తారంటే ఆల్ ఇన్ వన్ ఇలాంటివన్నీ ఏంటంటే క్వశ్చన్ తగ్గట్టుగా ఆన్సర్ తయారు చేసేస్తారండి వాళ్ళు. అది ఎన్ని చదువుతారండి ఆన్సర్ ఇంతలా ఉంటుందండి. అవును సార్. ఆల్ ఇన్ వన్ పుస్తకం చూస్తే ఇంతలా ఉంటుందండి సార్ ఎక్కువగా అంటే మేము చదువుకునే రోజుల్లో 2007 నా 10th క్లాస్ పాస్ అవుట్. మేము ఆల్ ఇన్ వన్ ఎగ్జామ్స్ ముందైతే ఖచ్చితంగా ఆల్ ఇన్ వన్. ఎగ్జామ్స్ ముందైతే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు టెక్స్ట్ బుక్ సో అవి చదువుకునే వాళ్ళం నోట్స్. ఎగ్జామ్స్ ఒక 1 month 2 months వస్తున్నాయి అంటే టీచర్సే ఆల్ ఇన్ వన్ కొనుక్కోమని సజెస్ట్ చేసేవాళ్ళు. ఆల్ ఇన్ వన్ మంచిదండి. ఎప్పుడు చేస్తారా ఈ టైంలో అలాగే చదవాలి నేను కాదనను. చదివినప్పుడు మీకు అర్థం అవుతుంటే క్వశ్చన్కి కనెక్షన్ అర్థమైపోతుంటే పర్ఫెక్ట్. అది అంటే ఆల్ ఇన్ వన్ లో సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా డిఫరెంట్ సెక్టార్స్ లో ఇస్తుంటారు. అదేనండి, అది మీకు ఆన్సర్ సోషల్ ఉందండి, మీకు అర్థం కావాలండి. అది మీకు అర్థం కాకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే అంటే అదే వస్తే ఎగ్జామ్ లో అనేది కరెక్ట్ అండి. మీరు గుర్తుపెట్టుకుంటే రాయగలరు, కానీ అన్ని గుర్తుపెట్టుకునే కెపాసిటీ అందరికీ ఉండదు. మరి ఆ పాయింట్ ఎందుకు మనం అందుకనే సార్ మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఇస్తారు. సో తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఇస్తారు, తర్వాత ఇంకా నార్మల్ క్వశ్చన్స్. మీరు పోనీ మీ పర్స్పెక్టివ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది చదవాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి తెలుసా? మీరు నిజంగా దానికి గుర్తుపెట్టుకోవాలంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ చదివితే మీకు గుర్తుండదు, ఎందుకంటే ఆ చాప్టర్ మధ్యలో వస్తుంది అది. అవును. అప్పుడు మీరేం చేయాలంటే దానికి ముందు స్టోరీ వెనకాల స్టోరీ అని తెలుసుకోండి పని. ఓకే, జస్ట్ తెలుసుకునే అంటే కనెక్ట్ కాదండి, మీ బ్రెయిన్ ఆ డాట్స్ కనెక్ట్ చేయాలి కదా. బ్రెయిన్ కి డాట్స్ కనెక్ట్ చేయకుండా మీరు కంటెంట్ ఇచ్చేయాలి. ఎలాగా బ్రెయిన్ కి డైరెక్ట్ కంటెంట్ ఇవ్వలేం కదండి మనం, అలా ఇవ్వకూడదు. అప్పుడు ఏం చేయాలి? టీచర్ దగ్గరికి వచ్చిన సార్ ఇంతకు ముందు చేసినట్టుగా రాశాడు అనుకోండి, ఏదో అదేదో తెలియాలి కదా మనకి, ఆ ముందున్న స్టోరీ తెలియాలి కదా మనకి. ఆ స్టోరీ అని ఎక్స్ప్లెయిన్ చేయించుకుని కాదండి, పిల్లల చేత ఒక స్టోరీ కదా చెప్పించుకోవాలండి. మీరు ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉన్నాడండి, సోషల్ స్టడీస్ ఉంది కాదమ్మా, క్వశ్చన్ అండ్ ఆన్సర్ వద్దు, ఇది బుక్, ఇది స్టోరీ మొత్తం విను. నువ్వు ఎప్పుడు స్ట్రెస్ వస్తుందంటే పిల్లలకి యాజ్ ఇట్ ఈజ్గా రాయకపోతే మార్కులు ఇయ్యరు అనుకోవడం వల్లే వాడి మైండ్ ఓన్గా థింక్ చేయడం మానేసి గుర్తుపెట్టుకోవడం ట్రై చేయడం వల్ల పోతున్నాయి పాప మార్కులకి. నేనేమంటానంటే మీరు ఓన్గా రాస్తే మార్కులు వేస్తారా బాబు అన్న విషయం మీరు బలంగా గుర్తుపెట్టుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా రాస్తే 10కి 10 వేసాడండి, ఓన్గా రాస్తే 8 వేస్తాడు కదా, తప్పు సెంటెన్స్ ఫామ్ చేసిన. పిల్లలకి ఇస్తే రాంగ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే టీచర్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి, యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి, ఇలా రాస్తే మార్కులు వస్తాయి, 10కి 10 రావు అని చెప్పి ఓదర కొడుతున్నారు వాళ్ళని. మేబీ సరే అటు బట్టి కొడతాడు, 10కి 10 వచ్చి ఉంటాడు, పక్కన పెట్టండి. చాలా మంది పాస్ అవ్వరు, తక్కువ మార్కులు వచ్చినట్టు ఉంటాడు. వాడు ఏం చేయాలంటేనంటే ఇన్ఫాక్ట్ వాడే బట్టి కొట్టకూడదు. ఎందుకు తెలుసా? వాడికి నిజంగా అంత గుర్తుపెట్టుకుని కేపబిలిటీ ఉంటాడు. యావరేజ్ స్టూడెంట్ పాపం సరిగ్గా చదవకుండా ఎందుకున్నాడంటే అంతే కదా సార్. మీరు ఆలోచించండి. వాడు ఏం చేయాలి తెలుసంటే, వాడు ఒక స్టోరీ కింద వినాలి, ఈవెన్ ఇంగ్లీష్ తెలుగు విని టఫ్ వర్డ్స్ ఉంటాయి కదా అడగాలి, సార్ ఈ మీనింగ్ ఏంటి, మీనింగ్ ఏంటి, మీనింగ్ ఏంటి, అది మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు స్ట్రెస్ ఇవ్వకూడదు పేరెంట్స్. కాదమ్మా ఇది క్వశ్చన్ ఇచ్చాడు కదా, నీ మొత్తం స్టోరీ చెప్పాను కదా, ఈ క్వశ్చన్కి ఏం ఆన్సర్ రాస్తే బాగుంటుందో చెప్పాను. ఫస్ట్ రాయగమనద్దు, చెప్పమనాలి. వాడు చెప్తాడు కదా, చెప్పినప్పుడు కాదమ్మా మరి ఈ పాయింట్ కూడా పెడితే బాగుంటుందేమో, ఈ పాయింట్ కూడా పెడితే బాగుంటుందని డిస్కస్ చేయాలి పేరెంట్. ఇప్పుడు చెప్పమ్మా ఆన్సర్ అనాలి. అసలు ఆన్సర్ చూడొద్దాడు, అసలు ఆన్సరే చూడొద్దు. చెప్పాడా? ఇప్పుడు నీవు ఏదైతే అనుకుంటున్నావో నీకు స్ట్రెస్ లేదు, ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈజ్గా నువ్వేమనుకుంటున్నావు అది రాయమ్మని చెప్పాలి. 10కి 7 ఎత్తాడు కనీసం. అటు తప్పు సెంటెన్స్ రాసినా రాయడం వచ్చినా రాకపోయినా యాజ్ ఇట్ ఈజ్ రాయాలి అన్న ప్రెజరే వాడిని ఫెయిల్ చేసేస్తుంది. ఓకే, మేబీ ఫుల్ చోటు పక్కన పెట్టండి. అందుగురించి ఎప్పుడు కూడా అంటే పిల్లవాడికి ప్రెజర్ ఇవ్వకూడదు. మీరు ప్రెజర్లో చదివినప్పుడు గుర్తుపెట్టుకోవడానికి బ్రెయిన్ ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు మీరు అర్జెంట్గా వెళ్ళిపోతున్నారండి, ఇదేదో ఎక్స్ప్లెయిన్ చేయలేను, సతీష్ గారు ఇవన్నీ కాదండి, ఫైనల్గా చెప్పండి పాయింట్ ఏంటో అని అడుగుతారు. మీరు ఇది గుర్తుపెట్టుకుంటానులేండి సార్, మిగతా వదిలేండి అంటారు. అంతే కదా. మీరు రిలాక్స్గా మీకు మొత్తం స్టోరీ చెప్పిన తర్వాత ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి, కదండి నేను ఒక స్టోరీ మొత్తం మీకు చెప్తేనే కదండి మీరు నన్ను క్వశ్చన్ అడగగలరు, ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పగలను కదా. సో అందుగురించి యావరేజ్ స్టూడెంట్కి బట్టి కొడితే మార్కులు వస్తాయి, తెలివైనది అర్థం చేసుకుని రాస్తాడు తప్పు. 10th క్లాస్కి రివర్స్ ఇది. అసలు యావరేజ్ స్టూడెంట్కి స్టోరీ కింద చెప్పాలి. అడిగి చెప్పి నువ్వు తప్పు రాసినా పర్వాలేదు, తప్పు రాసినా పర్వాలేదు, తప్పు రాసినా పర్వాలేదు అని ఎంకరేజ్ చేసి రాయించాలి చేత. అప్పుడు సరి చేయాలి అడిగి. అంటే వాడికి మైండ్కి హ్యాండ్కి ఫ్రీడమ్ ఇవ్వాలండి. ఈ ఫ్రీడమ్ ఇవ్వకపోవడం వల్ల ఈ సబ్జెక్టులన్నీ ఇలా లేచిపోతున్నాయి వాళ్ళకి. అఫ్కోర్స్ సైన్స్ ఉంది, సైన్స్ అర్థం కాలేదండి అడిగి అనుకుందామండి, అర్థం కావడానికి సోషల్ కొంచెం ఈజీగానే అర్థం కాలేదు. అప్పుడు ఏం చేయాలి? యూట్యూబ్లో వీడియోను లేకపోతే ఏదన్నా ఒక ఎక్స్పెరిమెంటో యూట్యూబ్లో అక్కడెక్కడ చూపించి 10th క్లాస్ ఎగ్జామ్ గురించి రాస్తున్నాం అనే విషయం మర్చిపోండి. అసలు చూపించాడు అర్థం అవ్వాలండి. బ్లీచింగ్ పౌడర్ అని ఉందండి క్వశ్చన్, బ్లీచింగ్ పౌడర్ అంటే ఏంటో చెప్పరాదా, నష్టం ఏంటి అసలు నీకు? దాన్ని బట్టి పట్టడం ఏంటి? అది ఎక్కువ టైం పట్టదు కదా పేరెంట్కి.
చేసి అట్లాగా కొన్ని ఏరియాస్ మీద వాడికి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయాలండి. బట్టి పట్టినోడు కాన్ఫిడెన్స్ ఉండదండి. క్వశ్చన్ మారితే పాపం రాయలేడు వాడు. అవును, మీరు కాన్ఫిడెన్స్ని బిల్డ్ ఇవ్వాలి కదా, పిల్లలకి బిల్డ్ చేయాలి మనం. స్కూల్లో అన్ఫార్చునేట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయించి ఈ కోచింగ్ సెంటర్, ఈ స్కూల్ వాళ్ళు, ఈ సిబిఎస్ఈ అలాగే ఏడ్చినాయి, స్టేట్ స్కూల్స్ అలాగే ఏడ్చినాయి, అన్ని దరిద్రమైన స్కూల్స్. క్వశ్చన్ ఆన్సర్స్ ఏంటండి అసలు మొత్తానికి స్టోరీ. ఇప్పుడు మీరు సోషల్ చదివారండి, మీరు చదివారు కదా, నేను చదివాను కదా. అశోకుడు గురించి ఉందండి, మొత్తం చదవాలి కదండి అశోకుడు గురించి. అవును, ఆయన ఒక గొప్ప రాజు, ఏమేం చేశాడు, ఏం చేశాడు అంతా చదివిన తర్వాత దాన్ని అంతా అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు నేను క్వశ్చన్ అడగాలి. అవును, అంతే కదా. ఆ క్వశ్చన్ ముందు అడిగి అప్పుడు మీరు చదవమని చెప్తున్నారు మీరు. ఇది తప్పండి, అసలు ఈ విధానం తప్పు. దయచేసి ఈ నెల రోజులు 2 నెలల్లో కూడా కష్టంగా ఉన్న చాప్టర్స్ని సులువుగా అర్థమయ్యేలాగా చెప్పి వాడికి స్ట్రెస్ ఇవ్వకుండా, నీకు ఏమీ పర్వాలేదు, తప్పు రాసినా పర్వాలేదు, రాయాలి. ఇంగ్లీష్ కూడా, ఈవెన్ ఇంగ్లీష్ లేదా తప్పు రాసినానండి ఎగ్జామినర్కే వాడికి అర్థం అవుతుంది. వీడు అర్థం చేసుకుని రాయడానికి ట్రై చేస్తాడండి, మార్కులు వేస్తాడండి. మీరు బట్టి పట్టి మెయిన్ కీవర్డ్ వదిలేశారనుకోండి, వాడికి అర్థం కదండి. అర్థం చేసుకున్నవాడు గ్రామర్ తప్పు ఉంటుంది తప్ప పడవలసిన పదాలు పడతాయి.